హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం గన్ షూట్ యొక్క శబ్దాన్ని విని క్యూ భయపడతాడు. అప్పుడు మీన్ వెంటనే తన నోటిని క్లోజ్ చేసి చెప్తుంటాడు, సైలెంట్ గా ఉండు. అప్పుడు అతను జేమ్స్ తో చెప్తుంటాడు, నేను అతన్ని షూట్ చేసేసాను, నువ్వు వాళ్ళతో ఇప్పుడే డబ్బులు ఇవ్వు అని చెప్పు. అప్పుడు జేమ్స్ చెప్తుంటాడు, నువ్వు బాడీ ఒక ప్రూఫ్ ని పంపించు, నేను వాళ్ళకి సెండ్ చేసేస్తాను. అప్పుడు మీన్ చెప్తుంటాడు సరే. అప్పుడు జేమ్స్ చెప్తుంటాడు, నువ్వు బ్యాడ్ గా ఫీల్ కాకు. అతను తప్పకుండా ఎవరో ఒకరి చేతిలో చనిపోవాల్సి ఉండేది. అప్పుడు అతను ఫోన్ ని కట్ చేసేసి మీన్ క్యూతో చెప్తుంటాడు, ఇప్పటి నుండి నువ్వు నాతో ఉంటావు. నువ్వు నా కళ్ళ నుండి దూరంగా వెళ్ళకు. ఎవరో నిన్ను చనిపోయి చూడాలనుకుంటున్నారు. దీని తర్వాత మిన్ క్యూని అతని ఫ్యాన్ లో నుండి బయటికి తీసి అతని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడ క్యూ చెప్తుంటాడు, ఎందుకు నువ్వు నాకు హెల్ప్ చేసావు? నేను ఎలా బిలీవ్ చేయాలి నువ్వు నన్ను హర్ట్ చేయవు అని? అప్పుడు మిన్ చెప్తుంటాడు, అయితే నువ్వు కోరుకుంటున్నావా నేను నా మైండ్ ని చేంజ్ చేసుకోవాలని? లోపలికి పద ఇప్పుడు. ఇక్కడ మిన్ క్యూని లోపలికి తీసుకెళ్తాడు. ఇక్కడ క్యూ ఇంటిని చూస్తుంటాడు. ఇక్కడ మిన్ చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ ఉండగలవా? స్పాయిల్ అయిన రిచ్ అబ్బాయి. అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఒకవేళ నేను లేదు అని చెప్తే నువ్వు నన్ను ఇంటికి పంపించేస్తావా? అప్పుడు మిన్ క్యూ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు క్యూ వెనకాలకి జరిగిపోతాడు. అప్పుడు మిన్ చెప్తుంటాడు, నువ్వు ఎందుకు వెనకాలకి వెళ్తున్నావు? నేనైతే నీ చేతి కట్లను విప్పాలనుకున్నాను. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. నువ్వు నా మీద బిలీఫ్ పెట్టు. నేను నిన్ను హర్ట్ చేయను. నువ్వు ఇక్కడ నాతో కలిసి ఉండు. అప్పుడు క్యూ చెప్తుంటాడు ఓకే. ఇక్కడ మిన్ అతని చేయి కట్లను విప్పేస్తాడు. అప్పుడు క్యూ వెంటనే మిన్ని తొప్పేసి పరిగెడుతుంటాడు. అప్పుడు మిన్ వెంటనే క్యూని పట్టుకోవడానికి వెళ్తుంటాడు. అతన్ని పట్టేస్తాడు. క్యూ ఒక ఫోన్ కింద పడిపోతుంది. అప్పుడు మిన్ వెంటనే దాన్ని గటర్ లోకి పడేస్తాడు. అప్పుడు అతను వెంటనే క్యూ యొక్క చేతులను కట్టేసి ఇంటికి తీసుకొస్తాడు. కింద పడేస్తాడు. అప్పుడు క్యూ అరుస్తుంటాడు. అప్పుడు మిన్ చెప్తుంటాడు, నేను నిన్ను మ్యాట్ మీద పడేశాను. ఎందుకు అరుస్తున్నావు? అప్పుడు క్యూ చెప్తుంటాడు, ప్లీజ్ నువ్వు నన్ను వెళ్ళనివ్వు. ఇక్కడ మిన్ క్యూ యొక్క లెగ్స్ ని కూడా కట్టేస్తాడు. ఇక్కడ క్యూ తరచు చెప్తుంటాడు, నువ్వు నన్ను వదిలేసేయి. మిన్ చెప్తుంటాడు, నువ్వు సైలెంట్ గా ఉండలేవా? లేకపోతే నేను నిన్ను సైలెంట్ చేయిస్తాను. అప్పుడు అతను వెంటనే క్యూ యొక్క నోటి మీద టేప్ ని పెట్టేస్తాడు. అప్పుడు అతను ఒక జగ్ ని తీసుకొస్తాడు. అప్పుడు అతను ఒక చాకుని తీస్తాడు. అప్పుడు క్యూ భయపడుతుంటాడు. అప్పుడు మిన్ చెప్తుంటాడు, నువ్వు కదలకు. ఒకవేళ నువ్వు బ్రతికి ఉండాలనుకుంటే అప్పుడు అతను క్యూ దగ్గరికి వచ్చి అతని షర్ట్ ని కత్తిరిస్తుంటాడు. అప్పుడు క్యూ స్టన్ అయి మిన్ వైపే చూస్తుంటాడు. ఇక్కడ మిన్ జగ్ తీసుకొని క్యూతో చెప్తుంటాడు, నేను నకిలీ ప్రూఫ్స్ ని పంపాల్సి ఉంది. నువ్వు చనిపోయావు అని. లేకపోతే మనమిద్దరం కూడా బ్రతికి ఉండలేము. నేను ఎవరిని కూడా చంపాలనుకోవడం లేదు. నువ్వు చనిపోవాలనుకోవడం లేదు. మనం ఇద్దరం కలిసి ఇది చేద్దాం. అప్పుడు అతను ఫేక్ బ్లడ్ ని వేస్తాడు. అప్పుడు అతను ఫొటోస్ ని క్లిక్ చేస్తుంటాడు. దాని తర్వాత మిన్ క్యూని అతని రూమ్ లోకి తీసుకెళ్తాడు. అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఇది నా రూమ్. నా పేరు మిన్. అది బాత్రూమ్. ఇవి నీ క్లాత్స్. నీకేమైనా అవసరం ఉంటే చెప్పేసాయి. బాత్ తీసుకో వెళ్ళి. అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను ఎలాగా స్నానం చేయాలి? ఇక్కడ మిన్ తాడును ఓపెన్ చేస్తూ చెప్తుంటాడు, నువ్వు పారిపోవడానికి ట్రై చేయకు, లేకపోతే నేను నీ మీద నిఘా పెడతాను. అప్పుడు క్యూ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మిన్ జేమ్స్ కి ప్రూఫ్స్ ని సెండ్ చేస్తాడు. ఇక్కడ జేమ్స్ చెప్తుంటాడు, 2 days తర్వాత నువ్వు ఈ ప్లేస్ లోకి వచ్చి నాతో కలువు. ఇక్కడ మిన్ క్యూ యొక్క సౌండ్ ని విని చెప్తుంటాడు, నువ్వు దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయకు. నువ్వు అక్కడ నుండి పారిపోలేవు, ఎందుకంటే ఆ విండో చాలా చిన్నది. క్యూ చెప్తుంటాడు, నేను ట్రై చేయడం లేదు. బాత్ తీసుకున్న తర్వాత క్యూ టీ షర్ట్ ని వేసుకుంటాడు. అది చూసి మిన్ చెప్తుంటాడు, నువ్వు ఇది వేసుకోలేవు, ఎందుకంటే ఇది నా బ్రదర్ ఇచ్చాడు నాకు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, అయితే ఏమైంది? ఇదేమైనా పెద్ద విషయమా నేను వేసుకుంటే? అప్పుడు మిన్ చెప్తుంటాడు, నేను చెప్పాను కదా ఇది వేసుకోకు అని. అప్పుడు అతను ఆ టీ షర్ట్ ని విప్పుతుంటాడు, కానీ అప్పుడు క్యూ దాన్ని తీయడు. అప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. అప్పుడు క్యూ మిన్ యొక్క బ్రదర్ యొక్క ఫోటోని చూసి చెప్తుంటాడు, నువ్వు దీన్ని ఎంత ప్రీషియస్ లాగా చూసుకుంటున్నావు, ఎందుకు నీ బ్రదర్ ఈ ప్రపంచంలో లేడా? అప్పుడు మిన్ చాలా సాడ్ అయిపోతాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను ఇచ్చేస్తాను ఈ టీ షర్ట్ ని. అప్పుడు అతను అలా చెప్పేసి టీ షర్ట్ ని తీసి ఇచ్చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, తీసుకో. అప్పుడు మిన్ స్మైల్ చేస్తుంటాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు ఎందుకు స్మైల్ చేస్తున్నావు? అప్పుడు మిన్ చెప్తుంటాడు, నా బ్రదర్ కి ఏం కాలేదు. అతను జస్ట్ ఇప్పుడు ఇంట్లో లేడు. అప్పుడు క్యూ వేరే టీ షర్ట్ ని వేసుకుంటుంటాడు. అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఇది నీ మీద చాలా సూట్ అవుతుంది, క్యూట్ కూడా ఉంది.
సో దాని తర్వాత మిన్ ఫుడ్ ని కూల్ చేస్తాడు. సో అప్పుడు క్యూ అడుగుతుంటాడు, నువ్వు నన్ను ఎప్పుడు వదిలేస్తావు? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఎప్పుడైతే హైయర్ తోని మొత్తం సరైపోతుందో సో అప్పుడు అతను క్యూ కి తినిపిస్తుంటాడు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు ఇది ఎలాగ చేయగలవు? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, నేను అతనితో చెప్పేస్తాను, నేను నిన్ను పారేశాను అని. సో ఎవరో నీకు హెల్ప్ చేశారు, సో అప్పుడు నువ్వు బ్రతికిపోయావు. సో దాంతోని నా రుణం మొత్తం తీరిపోతుంది. దాని తర్వాత నేను కొంచెం లోన్ తీసుకుంటాను, కానీ ఫస్ట్ నేను ఈ డబ్బులు ఇవ్వాలి. సో అప్పుడు అతను మళ్ళీ క్యూకి తినిపిస్తుంటాడు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు నన్ను ఫస్ట్ ఇంటికి వెళ్ళనివ్వు, దాని తర్వాత ఇదంతా చూసుకో. సో అప్పుడు మేము చెప్తుంటాడు, నేను స్టూపిడా ఇలా చేయడం వల్ల? సో నీకు తెలుసు నేను ఎవరో ఇంకా ఎక్కడుంటాను, సో నేను షూర్ ఇలా కాగలను. సో నువ్వు పోలీసులను తీసుకొచ్చి నన్ను జైల్లో వేసేస్తావు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను నీకు హెల్ప్ చేస్తే నాకేం దొరుకుతుంది? సో అప్పుడు మేము చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తే నువ్వు సేఫ్ గా ఉండవు, కానీ ఇక్కడ ఎవరు నిన్ను ఫాలో కారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఎప్పుడైతే ఇదంతా ఎండ్ అయిపోతుందో సో ఎవరైతే నిన్ను హైర్ చేశారో నువ్వు వాళ్ళ గురించి నాకు చెప్పు, సో నేను నీతో ఏం చెప్పను. అప్పుడు మేము చెప్తుంటాడు, సరే. సో నైట్ లో క్యూ డాల్ ని పట్టుకొని మీన్ వైపు చూస్తుంటాడు. అప్పుడు మేము చెప్తుంటాడు, ఏంటి? సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఈ డాల్ తో నాకు తెలుస్తుంది నువ్వు ఎలా ఉంటావు. సో నువ్వు వోల్ఫ్ కావాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక వీధి కుక్కవి. అప్పుడు మిన్ చైర్ మీద కూర్చుంటాడు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేనైతే చెప్పేశాను నేను ఇక్కడ ఉంటాను అని, కానీ నువ్వు నా మీద నిఘా పెట్టవలసిన అవసరం లేదు. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఇది నా రూమ్, సో నాకు ఇక్కడ కూర్చోవడం చాలా బాగా అనిపిస్తుంది, ఒకవేళ నువ్వు పడుకోవాలనుకుంటే పడుకో. సో అప్పుడు క్యూ పడుకొని కొంచెం లేచి చూస్తుంటాడు. సో ఇక్కడ మిన్ స్మైల్ చేస్తూ ఉంటాడు. సో నైట్ లో ఇక్కడ మిన్ పడుకుంటాడు. సో ఇక్కడ క్యూ వెంటనే నిద్ర లేచి అతని నోటితో తాడును తీసేసి సో అక్కడ నుండి వెళ్తుంటాడు. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, బాత్రూమ్. దానికి మిన్ చెప్తుంటాడు, దీంట్లో అయితే తాడును తీయవలసిన అవసరం లేకుండే. సో అప్పుడు క్యూ మిన్న తాడుతో క్యూ ఒక చైన్ అతని చేతితో కట్టేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు నన్ను అంటిపెట్టి ఉండు, సో నీకు అంతలానే పారిపోవాలనుకుంటే. సో ఇటువైపు మనం చూస్తాం, వాళ్ళిద్దరూ కలిసి పడుకుంటారు. సో ఇక్కడ క్యూ కి చాలా బ్యాడ్ డ్రీమ్ వస్తుంది. సో ఇక్కడ క్యూ చెప్తుంటాడు, ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి. సో ఇక్కడ మిన్ క్యూని శాంతింప చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో ఇప్పుడు బాగుంది, నేనున్నాను నీతో. సో ఇక్కడ క్యూ సైలెంట్ అయిపోతాడు. సో అప్పుడు అతను లేచి చెప్తుంటాడు, ఇది నువ్వేం చేస్తున్నావు? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, నువ్వు నిద్రలో భయపడుతుండే ఇంకా ఏడుస్తూ కూడా ఉండే. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది, సో ఇది చాలా ఇయర్స్ నుండి అయితే బాగానే ఉండే, సో తెలియదు ఎందుకు ఇది మళ్ళీ రిటర్న్ వచ్చేసిందో. సో ఇక్కడ మిన్ కి గుర్తొస్తుంది, మేబీ గన్ షూట్ వల్ల కావచ్చు అని. సో మిన్ చెప్తుంటాడు, నువ్వు దీన్ని టేస్ట్ చేయి. అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఇదైతే చాలా స్వీట్ గా ఉంది. అప్పుడు మిన్ చెప్తుంటాడు, దీన్ని డ్రింక్ చేయి. సో అప్పుడు క్యూ కొంచెం తాగి చెప్తుంటాడు, సో నువ్వైతే అందరికంటే వర్స్ట్ కిడ్నాపర్ ఇప్పటి వరకు ఎవరితోనైతే నేను కలిసాను, నీకు తెలుసా? అప్పుడు మిన్ చెప్తుంటాడు, హా. సో నువ్వు మళ్ళీ పారిపోవడానికి ట్రై చేయకు, సో నువ్వు హట్ కావు. సో అప్పుడు మిన్ తాడును తీస్తూ చెప్తుంటాడు, సో నువ్వు పారిపోవు కదా. అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఇప్పుడు నేను వెళ్ళి పడుకోవాలా? సో మిన్ చెప్తుంటాడు, హా. సో నేనైతే చాలా టైం చేశాను దీన్ని రెడీ చేయడానికి, కానీ నువ్వైతే కేవలం ఒక సిప్పే తీసుకున్నావు. సో అప్పుడు క్యూ గ్లాస్ ని తీసుకొని డ్రింక్ చేస్తూ వెళ్తుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం, మిన్ ఒక పెద్ద లాక్ ని తీస్తాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, మరి నువ్వు ఎందుకు నా కట్లు విప్పావు? అప్పుడు మిన్ చెప్తుంటాడు, నీ బిహేవియర్ ని చూడడానికి. సో ఒకవేళ నువ్వు మంచిగా ఉంటే సో నేను నిన్ను కట్టేయను. సో అప్పుడు మిన్ లాక్ ని పెట్టి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ క్యూ పడుకుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం, మిన్ కి కాల్ వస్తుంది. సో ఎవరికైతే అతను డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో సో అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, 2 days లో నేను ఇచ్చేస్తాను. సో మార్నింగ్ మనం చూస్తాం, క్యూ అరుస్తూ ఉంటాడు, డోర్ ఓపెన్ చేయని. సో ఇక్కడ మిన్ జీన్ తో చెప్తూ ఉంటుంది, మిన్ డిశ్చార్జ్ అయిపోయాడు, సో మేము ఇప్పుడు ఇంటికి వస్తున్నాము. సో అప్పుడు వెంటనే మిన్ డోర్ ని ఓపెన్ చేసి క్యూ తో చెప్తుంటాడు, సైలెంట్ అయిపో, సో నా బ్రదర్ ఇంటికి వస్తున్నాడు, సో అతనికి తెలియదు నువ్వు ఇక్కడ ఉన్నావు అని, సో ప్లీజ్ నువ్వు సైలెంట్ గా ఉండు, సో నువ్వు అతని ముందుకి రాకు, సో నువ్వు శ్వాస కూడా నెమ్మదిగా తీసుకో. సో అప్పుడు క్యూ అతనితో చెప్తుంటాడు, నువ్వు మెంటలా? సో ఎవరు ఇలా చేయగలరు? సో నేను కూడా ఒక మనిషిని. సో అప్పుడు మేము చెప్తుంటాడు, నాకు తెలియదు, కానీ నువ్వు ఇలా చేయాల్సి ఉంటుంది, సో ఒకవేళ నువ్వు ఇలా చేయకపోతే నీదైతే పని అవుట్. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నీలాంటి మనిషి కూడా ఇలాగా చేయగలడా? సో నువ్వు ఎప్పటి నుండి నన్ను కిడ్నాప్ చేసావు? సో నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నేను అటు ఇటు పారిపోవడం వల్ల. సో నువ్వు ఫుడ్ ని కూడా కూల్ చేస్తావు నాకు తినిపించే ముందు, సో నువ్వు నన్ను భయపెట్టించే ముందు నీ వైపు చూసుకో. అప్పుడు క్యూ అక్కడ నుండి వెళ్తుంటాడు. సో అప్పుడు మేము చెప్తుంటాడు, నువ్వు ఇటు రా, సో నువ్వు ఇక్కడే ఉంటావు ఈ ఇంట్లోనే. సో ఎప్పటి వరకు అయితే నేను నీ గురించి వేరే ప్లేస్ ని వెతుకను నువ్వు దాక్కుని ఉండడానికి,
సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, లేదు నువ్వు నన్ను వెళ్ళనివ్వు. సో అప్పుడు మిన్ క్యూని బెడ్ మీద పడుకోబెడతాడు. సో అప్పుడు అతన్ని ఆపేయడానికి ట్రై చేస్తుంటాడు. సో ఇక్కడ క్యూ చెప్తుంటాడు, నువ్వు నన్ను వదిలేసి నాకు హర్ట్ అవుతుంది. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, సో మరి కదలడం ఆపు. సో అప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. సో అప్పుడే మిన్ జీన్ చెప్తుంటారు, సో మేము వచ్చేసాము. సో ఎప్పుడైతే వాళ్ళు మిన్ క్యూని బెడ్ మీద చూసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, నువ్వు ఎంజాయ్ చేయి, మేము కింద వెయిట్ చేస్తాము. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఇది అలాంటిది కాదు, ఇలాగైతే మీరు ఆలోచిస్తుంటారు. కానీ అప్పటి వరకు వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుండి. సో దాని తర్వాత జీన్ చెప్తుంటుంది, సో దాని వల్లనే మీరు మిన్ని తీసుకురావడం మర్చిపోయారా? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఇదైతే చాలా అర్జెంట్ వర్క్ కదా. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఏంటి? సో అదేం కాదు, సో ఇది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, పర్వాలేదు. సో అతను చాలా హ్యాండ్సమ్, సో అతను స్లిమ్ ఇంకా క్యూట్ ఇంకా రిచ్ కూడా కనబడుతున్నాడు. సో ఇతను ఎగ్జాక్ట్లీ నీ టైప్. అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఏం టైప్? సో నీకు ఎలా తెలుసు నా టైప్? సో నేను ఎప్పుడు కూడా ఎవరిని డేట్ చేయలేదు. సో మేము కేవలం స్క్రిప్ట్ ని రీడ్ చేస్తుండే. సో క్యూ కూడా స్టంట్ మ్యాన్. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, కానీ అతను అలా కనిపించడం లేదు. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, అతను చాలా సిరీస్ లో స్టంట్ చేశాడు. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, సరే ఇంకా మీరిద్దరు కేవలం స్క్రిప్ట్ ని రీడ్ చేస్తుండేనా? కానీ అలాగైతే కనిపించలేదు. సో అప్పుడు క్యూ స్టన్ అయిపోతాడు. అప్పుడు మిన్ సైలెంట్ అయిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, మిన్ జీన్ కి కొన్ని డబ్బులు ఇస్తాడు సో హెల్ప్ చేయడానికి. సో మిన్ టాబ్లెట్స్ తీసుకుంటాడు. సో క్యూ వచ్చి అతని దగ్గర కూర్చుంటాడు. సో ఇక్కడ మిన్ అతని ఎండ్లెస్ గురించి చెప్తుంటాడు. సో అప్పుడు క్యూ అడుగుతాడు, ఈ టాబ్లెట్స్ కి డబ్బులు ఎవరిస్తారు? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, మిన్ ఇదంతా తీసుకున్నాడు. సో అప్పుడు మిన్ అడుగుతాడు వచ్చి, అన్ని టాబ్లెట్స్ వేసుకున్నావా? సో మళ్ళీ చెక్ చేస్తాం. సో ఏదైతే రాసి ఉందో, సో చైన్ ఎక్కువగా కలపద్దు, సో టాబ్లెట్స్ ని టైం కి తీసుకోవాలి. సో దాని తర్వాత క్యూ బాత్ తీసుకొని వస్తాడు. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, నేను ఒక ప్లేస్ కి వెళ్లాల్సి ఉంది రేపు నీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి. సో ఒకవేళ నీకు వెంటనే ఇంటికి వెళ్లాల్సి ఉంటే సో ఎలాంటి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయకు, పారిపోకు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఎలాంటి కిడ్నాపర్? సో ఇలాగా చెప్తారు, సో అతను ఇంటికి రాడు అని. సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, మరి నేను ఏం చేయాలి? సో అప్పుడు క్యూ అడుగుతాడు, నువ్వు ఈ వర్క్ ఎందుకు చేస్తున్నావు? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, నా బ్రదర్ గురించి. సో నేను ప్రామిస్ చేస్తాను ఇదంతా త్వరగా ఎండ్ అయిపోతుంది అని. సో నువ్వు ఇలాగా ఆలోచించు, నువ్వు నా బ్రదర్ గురించి ఇలా చేస్తున్నావు అని. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, సరే. సో అప్పుడు మిన్ అక్కడే నిల్చొని ఉంటాడు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, అయితే మరి నేను నీతో పింకి ప్రామిస్ చేయాలా? సో నేను పారిపోను అంటే పారిపోను. అప్పుడు వాళ్ళిద్దరు బెడ్ మీద పడుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు బ్లాంకెట్ ని లాక్కుంటూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు దగ్గరికి వచ్చి ఒకరినొకరు చూసుకుంటుంటారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, సో నీ బ్రదర్ చెప్పాడు నేను నీ టైప్ అని. సో మరి నువ్వేం చెప్తావు? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, 100 లో నీకు 0 దొరుకుతాయి. సో అప్పుడు క్యూ స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు మిన్ కూడా దాక్కొని స్మైల్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం, రాత్రి క్యూ నిద్రలో నడుస్తుంటాడు. సో అప్పుడు అతను స్టెప్స్ లోని పడిపోతాడు. కానీ అప్పుడే మిన్ వచ్చి అతన్ని కాపాడుతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు కింద పడిపోతుండే నీకు తెలుసా? సో అప్పుడు క్యూ షాక్ అయిపోతాడు. సో ఇక్కడ మిన్ గుర్తు తెచ్చుకుంటాడు, క్యూకి నిద్రలో నడిచే అలవాటు ఉంది అని. సో అప్పుడు అతను సెర్చ్ చేసి చూస్తాడు ఈ ఇల్నెస్ లో ఏమేం జరుగుతుందో అని. సో ఇక్కడ క్యూ మళ్ళీ నడుస్తుంటాడు. సో అప్పుడు మిన్ వెంటనే అతన్ని ఆపేస్తాడు. సో అప్పుడు క్యూ అతని మీద అటాక్ చేస్తాడు. సో అప్పుడు మిన్ చదువుతుంటాడు, పేషెంట్ ని ఆల్ ఆఫ్ సడన్ గా లేపొద్దు, సో దీంతో డేంజర్ అవుతుంది. సో షార్ప్ వస్తువులని, మొలలని, ఫోటో ఫ్రేమ్స్ ని బెడ్రూమ్ లో నుండి దూరంగా పెట్టాలి. డోర్ ని చాలా బాగా లాక్ చేయాలి. ఇంకా టేప్ ని ప్రతి కార్నర్ కి పెట్టాలి. సో గాయాలతో కాపాడుకోవడానికి. సో ఇక్కడ క్యూని మిన్ తరచూ ఆపుతుంటాడు. సో అప్పుడు మిన్ క్యూని పట్టుకొని నిద్రపోతాడు. సో అప్పుడు అతను నెమ్మదిగా నడుము దగ్గర పట్టుకొని అతన్ని బెడ్ మీద పడుకోబెడతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, పడుకో, అంతా బాగానే ఉంది. సో లాస్ట్ లో అతను క్యూ ఒక చేతిని అతని చేతితో కట్టేస్తాడు. అతని దగ్గర పడుకుంటాడు. అతని చేయిని పట్టుకుంటాడు. సో నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం, క్యూను మిన్ గేమ్ ఆడుతుంటారు. సో అప్పుడు మిన్ వాళ్ళని ఆడేటప్పుడు చూస్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, మీరు సైలెంట్ గా ఆడండి. సో అప్పుడు అతను మిన్తో చెప్తుంటాడు, మెడిసిన్ ని టైం కి తీసుకో. సో అప్పుడు అతను క్యూతో చెప్తుంటాడు, నువ్వు ఇతన్ని చూసుకో. సో అప్పుడు మిన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మిన్ చెప్తుంటాడు, డే మొత్తం నువ్వు నాతో ఆడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, సరే, కానీ నువ్వు స్కూల్ కి వెళ్ళవా? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, నేను ఇంట్లోనే చదువుకుంటాను. సో నా హెల్త్ బాగుండదు చిన్నప్పటి నుండి. సో అప్పుడు క్యూ అడుగుతాడు, నీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? సో అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఇప్పుడు వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. సో నాకు మిన్నే నా పేరెంట్స్ ఉన్న నా బ్రదర్. సో ఎప్పుడైతే మిన్ ఎవరినైనా లైక్ చేస్తాడో సో అప్పుడు అతను ఆ వ్యక్తిని చాలా బాగా చూసుకుంటాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, రియల్ గా?
కానీ నేనైతే కేవలం అతని ఫ్రెండ్ మాత్రమే. అప్పుడు మిన్ చెప్తుంటాడు, నేనైతే జస్ట్ క్యాజువల్ గా చెప్పాను. ఇటువైపు మిన్ లాకర్ లో నుండి బ్యాగ్ ని తీస్తాడు. అప్పుడు అతను అతని రుణాన్ని తీర్చేస్తాడు. వచ్చేటప్పుడు అతనికి జేమ్స్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు జేమ్స్ చెప్తుంటాడు, నువ్వు అన్ని ప్రూఫ్స్ ని నాశనం చేసేసావా, నువ్వు అన్నిటిని తగలపెట్టేసాయి. నాకు ఇప్పుడే తెలిసింది ఆ అబ్బాయి యొక్క ఫాదర్ తను ఒక పెద్ద కాంజా. సో అతను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. ఎవరైతే న్యూస్ లో వస్తారో అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఏం పోలీస్ ఏం న్యూస్. అప్పుడు జేమ్స్ చెప్తుంటాడు, నేను నీకు సెండ్ చేస్తాను. సో ఇక్కడ మిన్ న్యూస్ ని చూస్తుంటాడు. సో అప్పుడు అతను మిన్ కి కాల్ చేసి చెప్తుంటాడు, సో క్యూ ఇంట్లో ఉన్నాడా, నువ్వు అతనికి ఫోన్ ఇవ్వు. అప్పుడు మిన్ చెప్తుంటాడు, ఇప్పుడే అతను వెళ్ళాడు. సో ఇటువైపు మిన్ బైక్ మీద క్యూని వెతుకుతుంటాడు. సో అతను క్యూ ఇంటికి వెళ్లి కూడా తెలుసుకుంటాడు. సో అతను బార్ కి వెళ్లి కూడా చూస్తాడు. సో ఇటువైపు క్యూ ఇంటికి వస్తాడు. సో అప్పుడు అతను గుర్తు తెచ్చుకుంటాడు. సో ఈ న్యూస్ అయితే అతను చూసాడు. సో అందులో మనకి చూపిస్తారు పోలీస్ ఆఫీసర్ కాంజా యొక్క యాక్సిడెంట్ జరిగింది అని. సో పోలీస్ వాళ్ళకి సందేహం ఉంది డ్రగ్స్ యొక్క కేస్ ని క్లోజ్ చేయడానికి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని. సో ఇక్కడ క్యూ వాళ్ళ డాడ్ తో చెప్తుంటాడు, సో మీరు కేస్ ని సాల్వ్ చేయడం ఆపేస్తారా, సో మీకు ప్రమాదం ఉంది దీంతో. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, ఇది నా జాబ్. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, అయితే నిజం అంత ఇంపార్టెంటా, సో అందరి లైఫ్ కంటే. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, మేము మా లైఫ్ గురించి ఆలోచించలేము. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఎవరున్నారు వాళ్ళు కేవలం వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో 3 days అయిపోయాయి నన్ను వెళ్ళి, మీకు తెలుసా నేను ఎక్కడున్నాను. సో వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం వల్ల సో ఈ మెడల్స్ ఈ పొజిషన్ దొరకదా, ఎప్పుడు కూడా మీరు ఆలోచించలేదా ఇలా చేయడానికి. అప్పుడు క్యూ ఫోటోని పారేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడే అక్కడ మిన్ ఇంటికి వస్తాడు. అప్పుడు క్యూ కూడా అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు మిన్ చెప్తుంటాడు, నువ్వు ఇది ఏం చేసావు, సో నువ్వు చెప్పావు నువ్వు ఎక్కడికి వెళ్ళవు అని. అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు ఎందుకంటే నీ బ్రదర్ సో అతనికి హెల్త్ బాలేదు అని. సో ఒకవేళ నేను నిన్ను హైర్ చేస్తే సో నువ్వు నా ఫాదర్ నుండి నా గురించి డబ్బులు అడుగు అని. సో నువ్వు చేయగలవా, సో అన్ని డబ్బులు నువ్వే ఉంచుకో. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.